శ్రీలీల గుట్టు విప్పిన బాలకృష్ణ ఇప్పుడు సోషల్ మీడియాలో దీని గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే ఇక్కడ ఉన్న టైటిల్కి అక్కడ జరిగిన దానికి ఎలాంటి సంబంధం కూడా లేదు. అయితే బాలకృష్ణ నిర్వర్తిస్తున్నటువంటి ఎన్బీకే షో ఇప్పటికీ 4వ సీజన్ మాత్రం చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. ఇప్పటికీ జరిగిన 3 సీజన్లు అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయి చాలా మంచి పేరు కూడా వచ్చింది. అయితే ఇప్పటి వరకు ఎంతమంది స్టార్ హీరోలు ఎన్ని షోస్కి హోస్ట్గా వచ్చినప్పటికీ బాలకృష్ణ చేస్తున్న ఈ షో మాత్రం అన్స్టాపుల్ విత్ ఎన్బీ షో. ఇది మాత్రం మంచి టాక్ రావడమే కాకుండా విజయవంతంగా 4వ సీజన్ కూడా ముందుకెళ్తుంది. అయితే ఈ 4వ సీజన్లో చూసుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తర్వాత లక్కీ భాస్కర్ అంటే దాని నుంచి దుల్కర్ సల్మాన్ రావడం జరిగింది, కంగువా సినిమా నుంచి సూర్య రావడం జరిగింది, అల్లు అర్జున్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే లేటెస్ట్ ప్రోమో ప్రకారం మనకు శ్రీలీల, నవీన్ పోలిశెట్టి ఇద్దరు కూడా ఒకేసారి రావడం జరిగింది. బాలకృష్ణ, శ్రీలీల ఇద్దరు కూడా కలిసి ఒక సినిమాలో కూడా నటించారు, భగవంత్ కేసరి. మరి ఆ సినిమాలో ఉన్న పరిచయం ద్వారా ఇద్దరు కూడా అంటే ఇప్పుడు ఒక హోస్ట్గా ఉన్నటువంటి షోకి ఒక గెస్ట్గా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఇంతకుముందు పరిచయం అయి ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా అంటే ఒక హోస్ట్గా అండ్ ఒక గెస్ట్గానే నిర్వర్తిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అట్లా కాకుండా వీళ్ళిద్దరూ నార్మల్గా ఒక ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంటారో, కలిసి సినిమా చేసినప్పుడు ఏ విధంగా ఉంటారో అలాగే ఇక్కడ కూడా చాలా సరదాగా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఒక షోకి వెళ్ళినప్పుడు రీసెంట్గా మనం అల్లు అర్జున్ వచ్చినప్పుడు కూడా చూసాం. అందులో తన చిన్ననాటి నుంచి కూడా ఇప్పటి వరకు పుష్ప 2 వరకు తన ట్రావెలింగ్ ప్రకారం కావచ్చు, చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ఏ విధంగా ఉంటాడో, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ అమ్మగారిని కూడా అందరినీ పిలవడం జరిగింది. అదే క్రమంలో ఇప్పుడు శ్రీలీల వచ్చినప్పుడు తన గురించి కూడా మాట్లాడి చాలా అంటే చాలా ఎన్నో విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. అంటే తను ఇప్పటికీ వచ్చి కొంత సమయం అయినప్పటికీ కూడా, కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా అంతకుముందు ఏం జరిగిందనే విషయం ఎవరికి కూడా తెలియదు. అలాంటి ఎన్నో ఎవరికి తెలియని విషయాలు కూడా శ్రీలీల ఈ షోలో షేర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నవీన్ పోలిశెట్టి గురించి కూడా అందరికీ తెలిసిందే. ఏ చిన్న మాట మాట్లాడినా కూడా దానికి రిటర్న్ కౌంటర్ వేసి మళ్ళీ మన నుంచి ఎలాంటి మాట రాకుండా చేస్తూ ఉంటాడు. తన కామెడీ టైమింగ్ ఆ విధంగా ఉంటుంది. మొత్తానికి బాలకృష్ణ టైమింగ్కి, అదేవిధంగా శ్రీలీల ఆమె క్యూట్నెస్కి, నవీన్ పోలిశెట్టి టైమింగ్కి ఈ షో మాత్రం చాలా దద్దరిల్లిపోయిందనే విధంగా రీసెంట్గా వచ్చిన ప్రోమోలో మాత్రం మనకు క్లియర్గా కనిపిస్తుంది. మొత్తం ఇదైతే డిసెంబర్ 6న ఆహాలో స్ట్రీమింగ్ కాబోతుంది. అప్పుడు చూద్దాం అసలు ఏం జరిగింది, వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడుకున్నారు ఏంటి అని.